ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. రోజు దీని కూరలు తిని 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 నాలుగు చచ్చిపడిపోయింది. అందుకని పక్కన ఉన్న నాయుడు మేస్కి వెళ్ళి ఫుల్ మీల్స్ తెచ్చుకున్నాను. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. వావ్, వీళ్ళు చాలానే ఐటమ్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి మనం తీసి చూద్దాము. ఇదేంటి, ఇది పాపడ్ అనుకుంటా. సో ఇది రైస్ కింద పడుతుంది, బట్ బాగానే ప్యాక్ చేశారు, కింద పడిన లీక్ అవ్వలేదు. తర్వాత రైస్ ఏంటిది, లిమిటెడ్కి ఇచ్చారు. సర్లే చూద్దాం. బో పికిల్ ఒకటి ఇచ్చారు. ఓ చాలానే కర్రీస్ ఇచ్చారు. గన్ పౌడర్ కూడా పెట్టారు మన కోసం. భారీగానే ఇచ్చారు. పాపడు మాత్రం గౌరిచ్చాను, ఏదో చపాతీ అనుకుని చపాతీ ఇవ్వలేదు. అయితే పాపడు ఉంది దీంట్లో. సో కర్రీస్ ఏమి ఇచ్చారు, ఒకటైతే పప్పు ఉంది, ఒకటి ఫ్రై, నాకు తెలిసి ఇది సాంబార్ అనుకుంటా. దాని తర్వాత ఒకటి పచ్చడి అనుకుంటాను, పెరుగు చట్నీ, పెరుగు. దాని తర్వాత బటర్ మిల్క్, మజ్జిగ ఒకటి ఇచ్చారు, స్వీట్ ఒకటి ఇచ్చారు, అలానే రసం. ఓకే, పాపడ్ ఒకటి ఉంది, తిందాము. ఫస్ట్ అయితే అన్నీ పెట్టుకుందాము. ఓకే, మనమైతే స్టార్ట్ చేద్దాం. రైస్లో నెయ్యి తెచ్చారు, బట్ అది కూడా గట్టిగానే ప్యాక్ చేశారు. ఇక్కడ లీక్ అయితే అవ్వలేదు. ఫస్ట్ ఏం చేద్దాం, రైస్ పెట్టుకుందాం. తర్వాత గన్ పౌడర్ ఇది వేసుకుందాం. వేసుకొని నెయ్యి కలుపుకుంటూ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. అలానే పచ్చడి ఇచ్చాడండి, మామిడికాయ పచ్చడి. నెయ్యి ఓపెన్ చేసి అలా పూసుకొని కలుపుకొని తినేద్దాం. పొడిలో నెయ్యి వేసుకుని తింటే అది నెక్స్ట్ లెవెల్. కొంచెం నెయ్యి వేసుకుందాం. టేస్ట్ అదిరిపోయింది. మామిడికాయ చికెన్ ట్రై చేద్దాం. బాగుంది. సో అయిపోయింది కదా, నెక్స్ట్ మనం పప్పుకి వెళ్దాం. ఫస్ట్ పప్పు వేసేద్దాం, పప్పు కొట్టేద్దాం, తినేద్దాం. పప్పు ఫ్రై కూడా వేసేద్దాం. ఓకే, పప్పుతో స్టార్ట్ చేద్దామా. కొంచెం మామిడికాయ పచ్చడి కలుపుదాం. నాట్ బ్యాడ్, టేస్ట్ బాగానే ఉంది. ఉప్పు బాగానే తగ్గించాడు. పాపడ తిని మర్చిపోయాము, పాపడ కూడా తిద్దాం. పాపడ కలుపుతారా. అదిరిపోయాను. ఫ్రై కూడా కలుపుదాం పప్పులో. ఫ్రై ఫస్ట్ ఉత్తది దించుదాం. బాగానే ఉంది. కొంచెం అక్కడ పచ్చిమిరపకాయ తగిలింది నాకు, బట్ ఓకే, బాగుంది. ఉప్పు అయితే థిక్గా చాలా బాగుంది.
మిగతా కూడా ఓపెన్ చేయాలిగా. ప్యాకింగ్ మాత్రం గట్టిగా చేసేది. ఇక్కడ లీక్ అవట్లా. అదే ఇదేం దోసకాయ పచ్చడా. ఒకసారి టేస్ట్ చూద్దాం. దొండకాయ పచ్చడి నాకు అర్థం కావట్లేదు టేస్ట్. నేను ఏదో చెప్పలేకపోతున్నాను కానీ దొండకాయ అనుకుంటాను, బట్ టేస్ట్ బాగుంది. ఉప్పులుపు కలిపిన బాగుంది టేస్ట్. ఇది కూడా బాగానే ఉంది. నెయ్యి అని పిలుస్తుంది, కొంచెం వేసేసుకున్నాం. బేసికల్గా ఇది నెయ్యి నూనె అర్థం కావట్లేదు. స్మెల్ అయితే రావట్లేదు. నూనె అనుకుంటా. నాకు నెయ్యిలా అయితే ఎక్కువ నాకు కనపట్లేదు. టేస్ట్ బాగుంది. ఫ్రై బాగుంది. సాంబార్కి వెళ్దాం. ఏయ్, ఇది రసమా సాంబారా? తూచి ఇది రసం, సాంబార్ వేసుకుందాం. ఏ మాట కామాట కానీ ప్యాకింగ్ మాత్రం బాగా చేశాడు. దా 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 వచ్చింది. సాంబారా పప్పుచారా? మా సైడ్ సాంబార్ అంటాము, మా సైడ్ పప్పుచారు అంటాము, బయట సాంబార్ అంటారు. నాకు ఈ స్టఫ్ అంతా వేసుకుని తింటే బాగుంటుంది. సాంబార్ నాకెందుకు అంత థిక్గా అనిపించట్లేదు, అంటే కొంచెం పలచగా ఉన్నట్టుంది, బట్ టేస్ట్ బాగానే ఉంది. పౌడర్ వేసుకుందాం. ఓకే, పెరుగు చట్నీ. థిక్గానే ఉంది, ఏదో వాటర్స్గా ఉంటుంది అనుకున్నాను. టేస్ట్ చేద్దాం. పెరుగు చట్నీ బాగుందండి. నెక్స్ట్ రసం దాన్ని కూడా నేను పెరుగు చట్నీ వెళ్ళిపోయాను. పర్లేదు, రసం కూడా టేస్ట్ చూద్దాం. రసం బాగుంది. రైస్ అయిపోయింది. రైసు నేను చాలా తక్కువ తింటాను, నాకే సరిపోలేదు. అంటే కొంచెం బాగా తినే వాళ్ళకి అస్సలు సరిపోదు. బట్ ఓవరాల్గా కర్రీస్ అన్నీ చాలా బాగున్నాయి. పెరిగి ఇచ్చాడు, చూద్దాం. థిక్గా ఉందా పలచగా ఉందా అర్థమైంది. పెరిగి అయితే కొంచెం గట్టిగానే ఉంది, మరి పలచగా లేదు. టేస్ట్ బాగానే ఉంది. కొన్ని హోటల్స్లో పెరుగు కొంచెం పుల్లగా అయింది, బట్ ఇది బాగానే ఉంది. దీనిలో నంచుకోవడానికి కొంచెం పచ్చడి వేసుకుందాం. ఆల్మోస్ట్ అన్ని తినేసినట్టే. మజ్జిగ కూడా ఇచ్చాడు కదా, మజ్జిగ కూడా తాగుదాం. మజ్జిగలో కూడా కొత్తిమీర అది బాగానే వేసాడు, మరీ ఎక్కువ స్పైసీ లేదు, బాగుంది. స్వీట్ ఉంది, మళ్ళీ స్వీట్ కూడా ఫినిష్ చేసేద్దాం. టేస్ట్ చూద్దాం ఒకసారి.
స్వీట్ చాలా బాగుందండి. ఒక జీడిపప్పు వచ్చింది, లోపల కిస్మిస్ కూడా ఉంది. ఓవరాల్గా టేస్ట్ చాలా బాగుంది. అండ్ రైస్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. ముందే చెప్పాను కదా, నేను చాలా రైస్ తక్కువ తింటాను, కొంచెం కర్రీస్ ఎక్కువ తినేవాడిని. బట్ నాకెందుకో టేస్ట్ బాగోవడంలో రైస్ వేసుకున్నాను. రైస్ ఇంతే ఈ బౌల్కి ఇచ్చాడు, అది కూడా టైట్ చేసుకొని జనరల్గా పెట్టాడు. కానీ రైస్ అయితే నాకు ఫుల్ అనిపించలేదు. జనరల్గా కొంచెం బాగా రైస్ తినే వాళ్ళకి మాత్రం రైస్ అయితే సరిపోదు. బట్ కర్రీస్ క్వాంటిటీ కూడా ఏంటంటే బాగా తినే వాళ్ళకి సరిపోదు. బట్ 1 పర్సన్కి సఫిషియెంట్గానే ఉంది వేసి చెప్పాలంటే. కొంచెం రైసే తక్కువ అనిపించింది. బట్ ఓవరాల్గా టేస్ట్ వైజ్ చాలా బాగుంది.